హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మన ఇంటి థింగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్ జిలేబీ అండి. మన ఇంట్లో ఏ విధంగా ఇన్స్టెంట్గా చేసుకోవాలి, అదే అండి ఇంత జ్యూసీగా క్రంచీగా బయట మనకి స్వీట్ షాప్లో దొరికే విధంగా అలాగే మన ఇంట్లో ఎలా చేసుకోవాలి అనేది ఈరోజు నేను వీడియోలో మీతో షేర్ చేస్తాను. దానికోసం మనం 1 కప్పు మైదా తీసుకోవాలి. అలాగే ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం బ్యాటర్ రెడీ చేసుకోవాలి. ఎక్కువగా వేసుకోకూడదండి వాటర్, లూజ్గా అయితే మనకు జిలేబీ రాదు. సో కొంచెం టైట్గానే ఉండాలి. ఎలాంటి లంప్స్ లేకుండా స్మూత్గా కలుపుకోవాలి. స్వీట్స్ అంటే అందరికీ చాలా ఇష్టం ఉంటుంది కదండి. అలాంటి వాళ్ళు ఇన్స్టెంట్గా క్విక్గా చేసుకోవడానికి ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. నేను ఇంకా కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. దాన్ని స్మూత్గా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి. స్వీట్స్ చేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి నిమ్మరసం వేసుకోవాలి. దీనికి బదులు మీరు కర్డ్ కూడా యూజ్ చేయొచ్చు, కానీ నేను లెమన్ జ్యూస్తోనే ప్రిపేర్ చేస్తున్నాను. ఒక 3 స్పూన్స్ వేసుకోండి. అలాగే బేకింగ్ సోడా ఒక 1/2 స్పూన్ వేసుకోండి. అలాగే ఫుడ్ కలర్ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే అవాయిడ్ చేయొచ్చు. కాకపోతే మనకి జిలేబీ మంచి కలర్లో రావాలి అంటే మనం ఇలా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి బ్యాటర్ అంతా. తర్వాత మనం షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం నేను ఈ బౌల్తో 1.5 బౌల్ షుగర్ తీసుకున్నాను. 1.5 కప్పుకి 1 కప్పు వాటర్ తీసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుంది సిరప్ అనేది. ఇది మరి హెవీ పాకం రానవసరం లేదండి. మామూలుగా ఒక థిక్ కన్సిస్టెన్సీ వస్తే చాలు. ఎక్కువగా వచ్చిన జిలేబీలు గట్టిగా అయిపోతాయి. ఒక 2 ఇలాచి క్రష్ చేసుకొని వేసుకోండి ఫ్లేవర్ కోసం. అలాగే ఇలా మొత్తం ఒకసారి చూడండి, చెక్ చేయండి. మనకి ఇలా 2 ఫింగర్స్కి అత్తుకుంటే పర్ఫెక్ట్ అయిపోతుందండి. జిలేబీకి కావలసిన పాకం రెడీ అయిపోతుంది. అలాగే థిక్నెస్ రాకుండా త్వరగా గట్టి పడకుండా ఉండాలంటే కొద్దిగా 2-3 డ్రాప్స్ లెమన్ యాడ్ చేసుకోండి. అది పక్కన పెట్టుకున్న తర్వాత మనం దీన్ని ఒక కవర్లో కానీ లేదంటే కాటన్ క్లాత్లో కానీ మనం ఈ బ్యాటర్ని వేసుకోవచ్చు. నేను కవర్లో చేస్తున్నాను. ఒక కోన్ టైప్లో మనం అది కింద పడకుండా ఒక గ్లాస్లో పెట్టి కవర్ దానిలో వేసుకుందామండి. ఈ విధంగా మనకు కావాల్సినంత మీకు ఎలా అయితే కన్వీనియంట్గా ఉంటుందో అలా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత సీజర్తో చిన్నగా కట్ చేసుకోండి. కట్ చేసుకొని మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాక అందులో ఒక్కొక్కటిగా వేసుకోండి. ఒకేసారి వేసుకోవచ్చు, కానీ నాకు ఒక్కొక్కటి మాత్రమే ఇక్కడ అందులో బాగుంది, అందుకని వీలుగా ఉంది. తర్వాత అది ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న షుగర్ సిరప్లో వేసుకొని ఇలా అన్నీ సేమ్ అలాగే వేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. సో ఇదేనండి ఎంతో జ్యూసీగా టేస్టీగా బయట దొరికే మనకి స్వీట్ షాప్లో దొరికే జిలేబీ లాగానే సేమ్ అలాగే ఉంటుందండి. అండ్ ఈజీగా క్విక్గా కూడా అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్తో షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.